శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రంలో 22వ శ్లోకము నేర్చుకుందాము. ఈ శ్లోకంలో అమ్మవారి నివాసాన్ని, అమ్మకు ఉన్న సర్వోన్నతమైన స్థానాన్ని వర్ణిస్తున్నాయి అన్నమాట. మరి ఒకసారి ఇప్పుడు శ్లోకం చూద్దాము. సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్నగరనాయికా చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్నగరనాయికా చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా. మనకి ఇది 22వ శ్లోకం. మీరు గమనిస్తే కనుక మనకి ఈ శ్లోకంలో మొత్తము మనకి 4 నామాలు వచ్చాయి. 4 నామాలు కూడా ప్రతి నామము కూడా 8 అక్షరాల నామం అన్నమాట. అన్నీ కూడా 8 అక్షరాల నామాలు. ఇవన్నీ కూడా మనకి 8 అక్షరాల నామాలు. ఇది వరకు మనం 16 అక్షరాల నామాలు చూసాము, 8 అక్షరాల నామాలు చూసాము ఒక శ్లోకంలో అన్నమాట. కొన్ని శ్లోకాల్లో 5 అక్షరాల నామాలు, 3 అక్షరాల నామాలు కూడా చూసాము. మరి ఈ శ్లోకంలో మనకి మొత్తము 4 నామాలు వచ్చాయి. 4 నామాలు కూడా 8 అక్షరాల నామాలే అన్నమాట. కాబట్టి 8 అక్షరాల దగ్గర మనము ఆపి ఆ నామం పూర్తి చేసుకొని ఇంకో నామానికి ఆ పాదము పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్నగరనాయికా చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా. ఇదన్నమాట. మరి మనము ఈ శ్లోకంలో ఒత్తులు ఇంకా మహాప్రాణాక్షరాలు ఏమున్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాము. సుమేరు శృంగ మధ్యస్థ, ఇవి 2 కూడా మహాప్రాణ అక్షరాలు ఉన్నాయి. అలాగే మనకి ఒత్తులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చి యావత్తు, ఇక్కడ వచ్చి థా మధ్యస్థ. థ అనేది మనకి ఇక్కడ మహాప్రాణాక్షరం, ఇక్కడ ధ అనేది మహాప్రాణాక్షరం. శ్రీ అన్నప్పుడు మనకి సాకు రావత్తు వచ్చింది. శ్రీమన్నగర నాయిక, నా అన్నప్పుడు నా కింద నావత్తే వచ్చింది. ఇప్పుడు 2వ పాదంలో చూస్తే చింతామణి గృహాంతస్థ, ఇక్కడ మనకి మహాప్రాణ అక్షరము వచ్చింది. అలాగే మహాప్రాణ అక్షరమే ఒత్తుగా వచ్చింది అనమాట. పంచబ్రహ్మాసనస్థిత. స్థిత, థ అనేది మహాప్రాణాక్షరము. అలాగే థ అనేది సికి ఒత్తు వచ్చిందనమాట. ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక మధ్యస్థ, ధాకు యావత్తు వచ్చింది. ధ అనేది మనకి మహాప్రాణ అక్షరము, యా వచ్చేసి ఒత్తు అనమాట. సుమేరు శృంగ మధ్యస్థ, స్థ అన్నప్పుడు సా అనేది సాకు థ ఒత్తు వచ్చింది. శ్రీ అన్నప్పుడు శ్రీకి రావత్తు వచ్చింది. నా అన్నప్పుడు నాకి నావత్తే వచ్చింది. చింతామణి గృహాంతస్థ, స్థ ఇక్కడ మనకి ఎక్కడైతే ఇక్కడ మధ్యస్థ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత
పంచ బ్రహ్మ, బాకు రావత్తు వచ్చింది. హాకు మావత్తు వచ్చింది. స్థిత, స్థిత ఇక్కడ స్థా అనేసి వచ్చింది, ఇక్కడ స్థిత అనేసి వచ్చింది. అంటే సీకు థా ఒత్తు వచ్చింది. సుమేరు శృంగ మధ్యస్థ, మధ్యస్థ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఇక్కడ సుమేరు శృంగ, శృంగ మధ్యస్థ అన్నప్పుడు శృ పక్కన సున్నా ఉంది కదా, చక్కగా పలకాలి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి, చింతామణి చీ పక్కన సున్నా ఉంది, స్పష్టంగా పలకాలి. చింతామణి గృహాంతస్థ, హా పక్కన సున్నా ఉంది. అలాగే పంచ, పంచ అన్నప్పుడు పా పక్కన సున్నా ఉంది. పంచ బ్రహ్మాసన స్థిత, పంచ బ్రహ్మాసన స్థిత అనేసని. మరి నామావళిలో వచ్చేసరికి మనము శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ, శ్రీ సుమేరు శృంగ మధ్యస్థాయై నమః, శ్రీ శ్రీమన్నగర నాయికాయై నమః, శ్రీ చింతామణి గృహాంతస్థాయై నమః, శ్రీ పంచబ్రహ్మాసనస్థితాయై నమః. ఇంకోసారి చూద్దాము. శ్రీ సుమేరు శృంగ మధ్యస్థాయై నమః, శ్రీ శ్రీమన్నగర నాయికాయై నమః, శ్రీ చింతామణి గృహాంతస్థాయై నమః, శ్రీ పంచబ్రహ్మాసనస్థితాయై నమః. మరి ఈ శ్లోకంలో మొత్తం మనకి 4 నామాలు వచ్చాయి. 4 నామాలు కూడా మనకి ప్రతి నామం కూడా 8 అక్షరాల నామం అన్నమాట. మరి ఈరోజు మనము 22వ శ్లోకం నేర్చుకున్నాం కదా, రేపు 23వ శ్లోకము నేర్చుకుందామండి. ఇంకో విషయం ఏమంటే, మనం ఇప్పుడు రాసేటప్పుడు ఒక్కొక్క అక్షరం చెబుతూ రాసినా కానీ ఒకవేళ ఈ నామం మనకి పలకడానికి కుదరకపోతే కనుక మనము శబ్దం అనేది బయటకి పలకకుండా మనసులోనే లలితానామ స్మరణ, లలితా సహస్రనామ స్తోత్రం కూడా చదువుకోవచ్చు అనమాట. మనకి చాగంటి వారు కానివ్వండి, లేదంటే సామవేదం వారు కానివ్వండి, లేదంటే గరికపాటి వాళ్ళు కానివ్వండి, ఇంకా శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకి లలితా సహస్రనామ స్తోత్రము ఎలా చదవాలి అనేసి పెట్టారు. మనము అది కనుక డౌన్లోడ్ చేసుకొని చక్కగా రోజు లలితా సహస్రనామ పుస్తకం తెరిచి వాళ్ళది అక్కడ ప్లే చేసుకొని వాళ్ళు ఎక్కడైతే అంటే ఆ శ్లోకం ఎక్కడైతే చెబుతూ వచ్చారో అక్కడ అంటే మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, వాళ్ళు 22వ శ్లోకం చదువుతున్నారు అనుకోండి, మనం డౌన్లోడ్ చేసిన ఆడియోలో మనము ఆ శ్లోకం దగ్గర చక్కగా ఇలా వేలు పెట్టుకొని వాళ్ళు చెబుతున్నప్పుడు సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత ఇలా చదివేటప్పుడు వాళ్ళు మనకి అక్కడ ఆడియోలో చదివేటప్పుడు మనము చక్కగా ఇలా వేలు చూపిస్తూ మనసులోనే ఈ నామాన్ని మనము మనసులోనే మననం చేసుకోవచ్చు అనమాట. అంటే శబ్దం బయటికి వస్తే ఉచ్చారణ దోషం జరుగుతుంది. ఒకవేళ మనకి అది పలకడానికి రావడం లేదు అన్నప్పుడు చక్కగా రోజు ఆ ఆడియో పెట్టుకొని బుక్ ఓపెన్ చేసి మనము అవన్నీ కూడా మనము మనసులో మనన చేస్తూ శబ్దం అనేది బయటికి రాకుండా లలితా సహస్రనామ స్తోత్రము పఠనం చేయొచ్చు అనమాట. అందులో ఎలాంటి దోషము అనేది ఉండదు. శబ్దము బయటికి వస్తేనే ఉచ్చారణ సరిగ్గా లేకపోతే ఉచ్చారణ దోషం కలుగుతుంది. కానీ
మనం రాసేటప్పుడు కూడా ఒక్కొక్క అక్షరం చెబుతూ రాసినప్పుడు కూడా ఏమీ ఉండదు అనేసి అంటే నేను అనుకోవడం వచ్చేసి ఒక్కొక్క అక్షరం చెప్తూ రాస్తూ ఉన్నాం కాబట్టి ఆ అక్షరం మొత్తం ఆ నామం మొత్తం అయిపోయిన తర్వాత రాసిన తర్వాత మనసులో అంటే ఆ శబ్దం మొత్తం బయటికి రాకుండా మనసులో సుమేరు శృంగ మధ్యస్థ ఇలాగా మనసులో అన్నమాట. రాసేటప్పుడు చక్కగా మనము ఎన్నిసార్లు రాస్తున్నాం కదా, రోజుకి 11 సార్లు అలాగా. లేదు అంటే కనుక మీరు ఆడియో పెట్టుకొని చక్కగా రోజు లలితా సహస్రనామ స్తోత్రం కానివ్వండి, విష్ణు సహస్రనామ స్తోత్రం కానివ్వండి, ఆడియో అనేది డౌన్లోడ్ చేసుకొని లేదంటే యూట్యూబ్లో ఉంటుంది కదా, యూట్యూబ్లో పెట్టుకొని వాళ్ళు అక్కడ చదువుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ బుక్ ఓపెన్ చేసేసి మనసులో మననం చేస్తూ ఎక్కడ ఎలా చదువుతున్నారు అనేసి దృష్టి పెడుతూ వెళ్తే కనుక మనకు కూడా వస్తుంది. చక్కగా మనం మనసులో మననం చేసుకోవచ్చు. ఎలాంటి దోషము ఉండదు. బయటకు శబ్దం వస్తేనే మాకు చదవడం రావట్లేదు అనుకున్న వాళ్ళు బయటకి శబ్దం పలకకుండా అప్పుడు ఉచ్చారణ దోషం జరగదు. మనం కూడా లలితా పారాయణం చేసిన దానితో సమానం అన్నమాట. మనసులో మననం చేసుకుంటూ చక్కగా వాళ్ళు చెప్పేదంతా కూడా మనం శ్రద్ధగా చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీకు వచ్చేసింది, బాగా వచ్చింది అనుకున్నప్పుడు కూడా కొన్ని రోజుల వరకు ఆడియో వినకపోయినా కానీ మీరు అమ్మవారి దగ్గర లేదంటే ఒక చక్కని ప్లేస్లో కూర్చొని బుక్ ఓపెన్ చేసేసి కళ్ళతో చదువుతూ మనసులో మననం చేసుకుంటూ వెళ్ళండి. ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము కరెక్ట్గా చదవగలము అనేసి మీకు తెలుస్తుంది కదా, అప్పుడు మీరు పైకి మెల్లగా కొంచెం కొంచెంగా చదువుతూ నేర్చుకోండి. ఎక్కడైనా ఒకవేళ మీకు నేర్చుకున్న తర్వాత కూడా ఒకవేళ తప్పులు దొర్లితే మళ్ళీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే అండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.